అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మా చెల్లి చామదుంపల కూర చేయవా అక్క అని అడిగింది. నేనైతే చామదుంపల్లోకి ఎండినెత్తలు వేసి కూర చేస్తాను. చాలా టేస్ట్‌గా ఉంటుందని చెప్పాను. కుక్కర్‌లోకి చామదుంపలు వేసుకొని కడిగి, నీళ్లు వేసుకొని మూత పెట్టి, స్టవ్ మీద పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చల్లగా అయిన తర్వాత చామదుంపలు తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని శుభ్రం చేసుకున్న నెత్తలు వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసి పక్కన ఉంచుకోవాలి. అదే ఆయిల్లోకి పోపు దినుసులు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకొని టమాటా ప్యూరీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చామదుంపలు ఫ్రై చేసుకున్న ఎండునెత్తలు వేసుకొని బాగా కలుపుకొని చింతపండు పిండుకున్న నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న కూరలోకి కట్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ.